అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. మళ్ళీ నేను వచ్చేసానండి మా అమ్మగారి రెసిపీ తీసుకొని. ఈ రోజు మా అమ్మగారి వంటల్లో మీతో నేను షేర్ చేస్తున్నాను ఉల్లిపాయ పులుసు అండి. ఉల్లిపాయ పులుసు పెట్టడానికి ఇక్కడ చిన్న ఉల్లిపాయల్ని ఆల్రెడీ నేను ఇక్కడ నీట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకా టమాటాలను కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా కరివేపాకు, వెల్లుల్లిపాయలు సపరేట్ గా ఇక్కడ నేను పెట్టుకున్నానండి. ఈ ఉల్లిపాయ పులుసు మన చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, సాంబార్ ఉల్లిపాయలు, దాంతో ఒకవేళ మనం పులుసు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మగారు అయితే చిన్న ఉల్లిపాయలతోనే పులుసు పెట్టేవాళ్ళు. ఒకవేళ మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేకపోతే మీరు పెద్ద ఉల్లిపాయలని 4 పీసెస్ కిందకి కట్ చేసుకొని కూడా ఈ పులుసు పెట్టుకోవచ్చు. కానీ ట్రై చేయండి చిన్న ఉల్లిపాయతోనే ఈ పులుసు పెట్టడానికి. వెల్లుల్లిపాయలు మీకు సపరేట్ గా చూపెట్టాను కదా ప్లేట్లో. అది కాకుండా నేను ఇక్కడ ఏంటంటే కొన్ని వెల్లుల్లిపాయల్ని అల్లాన్ని ఇక్కడ నేను దంచుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఇక్కడ సపరేట్ ప్లేట్లో తాలింపులో ఇక్కడ ఆవాలు, జీలకర్ర, ఇంకా మెంతులు తీసుకున్నానండి సపరేట్ ప్లేట్లో. పులుసులో ఏంటంటే మెంతులు వేస్తే పులుసు టేస్ట్ పెరిగిపోతుంది కదా, అందుకోసమని ఇక్కడ మెంతులు కూడా తీసుకున్నాను. ఆల్రెడీ స్టవ్ పైన మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టాను. కొద్ది నూనె వేడైన తర్వాత మీకు తాలింపు చూపెట్టాను కదా, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసాను. అవన్నీ కొద్ది మంచిగా ద్వారగా ఫ్రై అయిన తర్వాత, చిటపట్లు అన్న తర్వాత నేను దీంట్లో ఏంటంటే వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసాను. వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా కొద్ది ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇంగువ పొడి చూపెట్టాను కదా, ఇంగువ పొడి వేసానండి. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ వెల్లుల్లిపాయలు, కరివేపాకు, తాలింపు అవన్నీ మంచిగా ఇక్కడ ఫ్రై అయిన తర్వాత మీకు ఆల్రెడీ నేను చూపెట్టాను కదా సపరేట్ ప్లేట్లో నేను కూడా ఉల్లిపాయలు ఉంటాయి కదా, చిన్న ఉల్లిపాయలు నీట్ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మనం ఈ తాలింపులో ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు వేసి దీన్ని మంచిగా ఇప్పుడు మనం ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు కలుపుకుందాము. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి మనం ఫ్లిప్ చేస్తూ ఒక 2 మినిట్స్ వరకు దీన్ని మంచిగా కలుపుకుందాం. ఇవన్నీ 2 మినిట్స్ వరకు మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే అల్లం ఇంకా వెల్లుల్లిపాయలని దంచుకొని పెట్టుకున్నాను కదండి ఫ్రెష్ గా. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దీంట్లో దంచింది నేను వేస్తున్నాను. వేసి దీన్ని కూడా మంచిగా కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా మంచిగా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటాస్ చూపెట్టాను కదా, ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, దీంట్లో ఇప్పుడు నేను టమాటా వేసానండి. టమాటాలు వేసిన తర్వాత టమాటాలని కూడా మంచిగా కలిపాను. కలిపిన తర్వాత ఇక్కడ ఏంటంటే పసుపు ఇంకా ఉప్పు వేసాను. ఉప్పు ఏంటంటే మన రుచికి తగ్గట్టు మనం తక్కువ ఎక్కువ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా మనం కలుపుకుందాం. కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి మంచిగా మనం మగ్గించుకుందామండి. దాదాపు ఒక 6 మినిట్స్ టైం అయిపోయిందండి. 6 మినిట్స్ తర్వాత ఇక్కడ మూత తీసి మళ్ళీ మీకు చూపెడుతున్నాను. చూసారా, టమాటాలు అవన్నీ మంచిగా మగ్గిపోయింది. ఉల్లిపాయలు ఇక్కడ మంచిగా సాఫ్ట్ గా మగ్గిపోయింది అండి. దాని తర్వాత ఇక్కడ నేను ఒక 4 పచ్చిమిరకాయలు తుంచుకొని 4 పచ్చిమిరకాయలు కూడా వేసి మంచిగా కలిపాను. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయ పులుసు కాబట్టి ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే చింతపండు పులుసు ఉంటుంది కదా, ఆల్రెడీ నేను తీసుకొని పెట్టుకున్నాను సపరేట్ గా. ఇప్పుడు నేను దీంట్లో చింతపండు పులుసు వేస్తున్నానండి. ఉల్లిపాయ పులుసులో చింతపండు మీకు ఎంత కావాలంటే మీ పులుసుకు తగ్గట్టు తక్కువ ఎక్కువ మీరు చేసుకోవచ్చు అండి. మీ పులుపుకు తగ్గట్టు కూడా మీరు తక్కువ ఎక్కువ ఇక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసారా, నేను మంచిగా పులుసుని మంచిగా కలిపానండి. పులుసు వేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత పులుసు ఇక్కడ మరగడం కూడా మొదలైపోయింది. కొద్దిగా పులుసు మరిగే టైంలోనే మనం దీంట్లో ఏంటంటే కారం వేద్దాం. కారం ఏంటంటే మన కారానికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మీరు చేసుకోవచ్చు. ఇంకా సాంబార్ పొడి ఉంటుంది కదండి, సాంబార్ పొడి వేసాను. యాక్చువల్గా కొన్ని పులుసుల్లో మా అమ్మగారు సాంబార్ పొడిని వేసేవాళ్ళు. మా అమ్మగారు సాంబార్ పొడి రెసిపీ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. ఆ సాంబార్ పొడి వేసి దీన్ని మంచిగా ఇప్పుడు నేను కలుపుకున్నానండి. చూడండి, కంటిన్యూస్ గా ఇక్కడ నేను కలిపిన తర్వాత పులుసు కూడా మంచిగా ఇక్కడ చిక్కబడిపోయింది. సాంబార్ పొడి ఇంకా కారం వేసిన తర్వాత మంచిగా దీన్ని కలుపుకున్నానండి. కలిపిన తర్వాత ఒక 6 మినిట్స్ వరకు మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు చూసారా, ఇక్కడ మంచిగా నూనె కూడా మంచిగా పైకి వచ్చిందండి. ఇంకా పులుసు కూడా మంచిగా ఇక్కడ కుక్ అయిపోయింది. ఇదేనండి, చాలా సింపుల్ గా ఈ ఉల్లిపాయ పులుసు రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి చిన్న ఉల్లిపాయలతో మా అమ్మగారు చేసిన ఈ ఉల్లిపాయ పులుసుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు పులుసు కొద్దిగా జారుగా కావాలంటే మీరు కొద్దిగా ఇక్కడ చింతపండు పులుసు కొద్దిగా వాటర్ కొద్దిగా వేసుకొని కొద్దిగా పెంచుకోవచ్చండి, కొద్దిగా జారుగా అయిపోతుంది. కానీ మా ఇంట్లో మేము ఇట్లా పులుసు ఉంటుంది కదా, కొద్ది చిక్కగా తింటాం కాబట్టి ఇలాగా చిక్కగా అయ్యేంత వరకు నేను కొద్దిగా మంచిగా కుక్ చేసుకున్నాను. దగ్గరికి అయ్యే వరకు కొద్దిగా కుక్ చేసుకున్నానండి. చూసారా, ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ ని కూడా ఇక్కడ నేను క్లోజ్ చేసేస్తున్నానండి. ఇదే చాలా సింపుల్ గా ఈ రోజు ఉల్లిపాయ పులుసు మా అమ్మగారు చేసినట్టు రెడీ అయిపోయింది. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ఉల్లిపాయ పులుసుని ట్రై చేయండి.
ఇప్పుడు ఇక్కడ చూడండి, సపరేట్ ప్లేట్లో నేను ఉల్లిపాయ పులుసు తీసి మీకు చూపెడతానండి. ఒకవేళ మీకు మా అమ్మగారి రెసిపీ ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. సరేనండి, మళ్ళీ కలుద్దాం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ మీ సపోర్ట్ కోసమండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.